రామకృష్ణ ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుల్ని. ప్రధానంగా ఒక ఓటమి 100 తప్పులు అనే ఎజెండా బాగుంది. గత ప్రభుత్వం విద్యారంగ సమస్యలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నియామకాలు, ఉద్యోగం, ఉపాధి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు దొరుకుతాయి, చదువుకోవడానికి విద్య అందుబాటులో ఉంటుందని భావించినటువంటి విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా ఆశించిన విధంగా గత ప్రభుత్వం, గత పాలకులు విద్యని అందుబాటులో ఉంచలేదనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఈ రాష్ట్రంలో అందిస్తామని చెప్పారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతోని ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4000 పైచిలుకు పాఠశాలను కూడా మూసివేసినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తామన్నారు. ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోలేక గత 10 సంవత్సరాలుగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్యని పూర్తిగా కార్పొరేట్, ప్రైవేటు కబందాస్తాల్లో ఈ రాష్ట్ర విద్యను కూడా బంధించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఉమ్మడి స్వరాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాన్ని మొదలుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో కూడా విద్యార్థులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్గా మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. కనీసం అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ ఇస్తే ఖమ్మం జిల్లా చైతన్యం కలిగినటువంటి జిల్లా, ఇక్కడ విద్యార్థులు చదువుకొని మేధావులకు తయారయ్యి రేపు వస్తున్నటువంటి పాలక వర్గాలను ప్రశ్నిస్తారని చెప్పేసి అనే ఆలోచనతో ఇవాళ ఖమ్మం జిల్లాకు కూడా యూనివర్సిటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. దాంతోపాటు ఈ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, వివిధ టెక్నికల్ రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడంతో ఆయా ప్రైవేట్ కళాశాల యజమాన్యాలందరూ కూడా విద్యార్థుల్ని ముక్కుబిండి డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. ఇలా రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటే గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల వ్యవధి గడుస్తుంది. ఈ 5 నెలల కాలంలో కూడా కనీసం విద్యార్థి శ్రేయస్సు గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఆ దాఖలు ఈ ప్రభుత్వం కూడా లేదు. ఇవాళ కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ సులభాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్యోగం చేస్తున్నారు తప్ప కానీ
విద్యార్థి మేలు కోసం, విద్యార్థి శ్రేయస్ కోసం, విద్యార్థి సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు అనేది మేము ఏఐసెఫ్గా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. తక్షణం ఈ ప్రభుత్వం కూడా ఆ విద్యారంగ సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని చెప్పని కోరుతున్నాం. థ్యాంక్ యూ.